ఇక్కడే ఉంటే గుప్తా గారేంటి ఆయన దగ్గర ఉందని చెప్తున్నారు? ఎందుకు అలా చెప్పారు? అమ్మా బాలిక, నా అంగుళీకము ఇచ్చట దాచితివా? పక్కనే అంగుళీకము పెట్టుకుని ఎంత క్షోభ అనుభవించి తిని నీవు ఈ లోకమున ఉండుటకు నా అంగుళీకమును తస్కరించి నన్ను ముప్పు తిప్పలు పెట్టితివి. దీంట్లో ఏదో మాయ ఉండాలి. నీవు ఎంత ఆలోచించినను నాపై సందేహము రాదు. నేను వేసిన ఈ పన్నాగము నీకు అవగతము కాదు. ఎత్తులకు పై ఎత్తులు వేసే ఈ చిత్ర విచిత్రగుప్తునితోనే ఆటలా? ఓహో, నాతో కామెడీ చేస్తున్నారన్నమాట. నన్ను భయపెట్టడానికి మనం వెళ్తున్నాము, వెళ్ళాలి అని చెప్పారు. మీ పని చెప్తానుండండి. నీవు తీసుకున్న గోతులో నీవే పడితివి బాలిక. నా అంగుళీకము జాడ తెలిసినది గనుక ఇప్పుడే నిన్ను తీసుకుని యమలోకమునకు వెళ్ళెదను. నా కర్తవ్యమును నేను నిర్వర్తించదను. ఇక నీకీ లోకముతో ఇచ్చటి మనుష్యులతో రుణము తీరిపోయినది బాలిక. నన్నే చీట్ చేస్తారా? మిమ్మల్ని ఉండండి. ఎటలరే గుప్తా గారు? ఏమయ్యారేనా? గుప్తా గారు! అరే, అక్కడేం చేస్తున్నావు? మీరు ఇచ్చట ఏమి చేయుచుంటిరి? నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పాలి, కానీ నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పను. చెప్పా. అది ఈ మొక్కలు చూచుటకు వచ్చి తిని. అవును పాపం, నువ్వు పలకరించలేదని మొక్కలు దిగులు పెట్టుకున్నాయి. వచ్చి బయట మొక్కలకు నీళ్లు పోయాలి పదా. వాటికి ఉదయమే పోసి తిని. అయితే పొదల దగ్గర క్లీన్ చేయాలి పదా. ఎప్పుడో శుభ్రపరిచి తిని. అయితే కొత్త మొక్కలు వచ్చాయి, వాటిని నాటాలి, నీళ్లు పోయాలి పదా. అయ్యో నా అంగుళీకము. ఇప్పుడు ఈ రత్తడితో గొడవ పడుట కంటే ఇతరగాడు చెప్పిన పనులు చేసి మరల వచ్చేదను. పదరా. Hello, Brainless Brothers. సిల్లీ సిస్టర్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఏం కావాలి మీ అందరికి? నేను నైట్ అక్క గెలవడానికి ఏదో ప్లాన్ ఉందన్నావు కదా? ఉంది. ఆ ప్లాన్ ఏంటో చెప్పు. చెప్పను. చెప్పానా ఈ తిలాన్ని ఓవరాక్షన్ చేస్తుందని? నేను వెళ్తున్నా. అక్క, బాయ్ బ్రదర్స్. రే, ఇదేదో పక్కా ప్లాన్ తో ఉందిరా. అవునరా, పదా చూద్దాం. హాయ్, మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? చెప్పాం కదా మీ అక్కకు ఓటేయమని, బండికే ఓటేస్తామని. మీరెవరికైనా ఓటు వేసుకోండి, మా అక్కకి మాత్రం ఓటు వేయకండి అని చెప్పడానికి వచ్చా. అదేంటి, నిన్న దాకా మీ అక్క కోసం తిరిగి ఇప్పుడేంటి మీ అక్క గెలవకూడదని చూస్తున్నావు? అంటే స్కూల్ని మేనేజ్ చేయడం తన వల్ల ఎలా అవుతుంది? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల స్కూల్ని అసలు మేనేజ్ చేయలేదు కదా.
బాయ్స్ కూడా చాలాసార్లు చెప్పారు అబ్బాయిలే ఉండాలి కానీ ఇలా అమ్మాయిలు ఉండడం ఏంటి అని. ఇంతమందిని ఒక్క అమ్మాయి ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి మేనేజ్ చేస్తుందా అని. కరెక్టే కదా? ఇక మీరు కూడా ఆలోచించుకోండి. అమ్మాయి అయిన అమ్ము ఎలా మేనేజ్ చేస్తుంది? బంటి వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఉంటేనే కదా కొత్త లీడర్ గురించి ఆలోచించాలి. అసలు బంటి వల్ల ప్రాబ్లమ్సే లేవు, అంతే కదా? అందుకే మా అక్కకి ఓటు వేయొద్దని అడుగుతున్నా. ప్లీజ్, ఐ కైండ్లీ రిక్వెస్ట్. పోలీసులు సార్ సార్, నన్ను చంపినవాడు రాత్రి మా ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయాడు సార్. వాడేదో పని మీద వచ్చినట్టు అనిపించింది సార్. సార్ నా మాట. ఎక్స్క్యూజ్ మీ సార్. వన్ మినిట్ ఆఫీసర్, వస్తున్నా. ఓకే సార్. అమ్మో, వీడు మళ్ళీ వచ్చాడేంటి? నైట్ వాడు వచ్చి నన్ను కలిసి వెళ్ళింది కనిపెట్టేశాడా? ఏమైంది ఆఫీసర్? ఇంత పొద్దునే వచ్చారు. ఆ డ్రైవర్ గురించి ఏమైనా క్లూ దొరికిందా, లేదా వాడే దొరికేశాడా? వెయిట్ మ్యామ్. కూర్చోండి ఆఫీసర్. చెప్పండి సార్, మీరు చెప్పినట్టే ఇంటిని మానిటరింగ్ చేస్తున్నాం. నిన్న నైటే ఈ ఇంట్లో ఒక సస్పీషియస్ యాక్టివిటీని అబ్జర్వ్ చేశాను సార్. అదే మీకు రాత్రంతా చెప్దామని ట్రై చేశానండి. ఆ డ్రైవరు మన ఇంటికి వచ్చాడు. కిల్లర్ నైట్ ఇంటికి వచ్చాడు సార్. కిల్లర్ నైట్ ఇంటికి వచ్చాడు సార్. సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం రికార్డ్ అయింది. అమ్మయ్యా. అమర్కి నిజం తెలియకుండా ఆపాలి, కానీ మీకెవ్వరికీ తెలియకుండా ఇంట్లోకొచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు సార్. ఇలా అన్ని రూమ్స్లోకి వెళ్ళొచ్చాడు సార్. అవును అవును.
చూస్తుంటే ఎవరికోసమో వెతుకుతున్నట్టుంది. ఆహా. ఎవరినో కలవడానికి కూడా వచ్చినట్టుంది. ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మా? అలాంటి హంతకుడితో ఈ ఇంట్లో వాళ్ళకేం పని? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అయ్యో, అయినా ఏమైనా మాట్లాడేటప్పుడు కొంచెం ముందు వెనుక ఆలోచించి మాట్లాడు. మనో, మిస్సమ్మకి అనిపించింది చెప్తే నువ్వెందుకు ఎంత కంగారు పడుతున్నావు? అది కాదండి. ఏది కాదు? వాడు చేసిన పనికి కనిపిస్తే చంపేసేంత కోపం ఉన్న మాకు వాడితో ఏం పనుంటుంది? మనోహరి, ఒక్క నిమిషం ఆగు. అది కాదమర్. తను చెప్పిందే కరెక్ట్. వాడు వచ్చిన పద్ధతి చూస్తుంటే ఎవరికైనా హాని కలిగించాలని వచ్చినట్టు లేదు. ఖచ్చితంగా వాడు ఈ ఇంట్లో ఏదో చేయడానికి వచ్చాడు. అన్ని రూమ్స్లోకి వెళ్ళి వెంటనే వచ్చినవాడు ఈ రూమ్లోకి వెళ్ళి చాలాసేపు బయటికి రాలేదు సార్. ఈ రూమ్ ఎవరిది సార్? మనో, ఏంటి అందరూ నన్ను చూస్తున్నారేంటి? ఇదేంటమర్, వాడు నా రూమ్లోకి వచ్చాడు. అతను మీ రూమ్లో ఉన్నట్టు మీకు అస్సలు ఐడియా లేదా మేడం? లేదు సార్. ఉంటే అప్పుడే అమర్కి వచ్చి చెప్పేదాన్ని కదా. నైట్ పడుకున్నాను, మళ్ళీ పొద్దున్న లేచాను. అయినా వాడు అంతసేపు నా రూమ్లో ఏం చేశాడు? మీరితను ఇంతకు ముందు ఎక్కడైనా చూడడం గాని కలవడం గాని జరిగిందా? ఎక్కడ చూడలేదు, కలవలేదు సార్. అయినా వాడు నా రూమ్లో అంతసేపు ఉన్నాడని నేను భయపడుతుంటే నన్నెందుకు ఏదో తప్పు చేసిన దానిలా ప్రశ్నిస్తున్నారు? కూల్ డౌన్ మనోహరి. అలా క్వశ్చన్ చేయడం వాళ్ళ బాధ్యత. ఎక్కడ ఏ క్లూ వదలకూడదని అలాంటి క్వశ్చన్స్ వేస్తారు. సార్, నేను మీతో పర్సనల్గా మాట్లాడొచ్చా? సరే, పదండి ఆఫీసర్. ఈవిడెందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? చెప్పండి ఆఫీసర్. సార్, ఒకసారి నేను ఇంట్లో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయొచ్చా? సార్, వాడికి ఇంట్లో ఉన్నది ఏదో కావాలి సార్, లేదా ఎవరితోనో మాట్లాడాలి. అందుకే వాడు అంత రిస్క్ తీసుకుని ఇంట్లోకి వచ్చాడు. ఇంకా
ఆ రూమ్లోనే అంతసేపు ఎందుకున్నాడో కూడా మనకు తెలియాలి సార్. అయ్యో, మీరు మనో గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు ఇన్స్పెక్టర్ గారు. దానికి మా ఆయనంటే ఇష్టం ఉన్న మాట నిజమే, కానీ నన్ను చంపిన వాడితో దానికేం సంబంధం ఉంటుంది? ఏమండి, మీరైనా మనో గురించి చెప్పండి. వద్దు ఆఫీసర్, మనోహరి ఆరు ఫ్రెండ్. తను చనిపోయినందుకు మేము ఎంత బాధపడుతున్నామో తను కూడా అంతే బాధపడుతుంది. అయినా తన మాట తీరు చూసి మీరు ఇలా అడుగుతున్నారని నాకు అర్థమైంది. తను ముందు నుంచి ఇంతే. ఓకే సార్. ఎస్ఐ అమర్తో ఏం మాట్లాడుతున్నాడు? బయటున్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాడు ఏ సైడ్ వెళ్ళాడో చూసి ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూడండి. ఓకే సార్. ఒకసారి నేను చెప్పిన దాని గురించి కూడా ఆలోచించండి సార్. ఓకే ఆఫీసర్. ఓకే సార్, వస్తాను సార్. ఏమండి, ఎందుకు ఎస్ఐ గారు ఇంట్లో వాళ్ళని ఎంక్వైరీ చేయాలంటున్నారు? అసలు ఎవరై ఉంటారు? అక్క, ఒకసారి వచ్చి అంజలి ఏం చేస్తుందో చూడు. అదేమైనా చేసుకోనిరా, నాకు సంబంధం లేదు. అబ్బా, అది కాదక్క, అది అందరి దగ్గరికి వెళ్ళి నీకు ఓటేయద్దని చెప్తుంది. ఏంటి, అంజలి పాప అమ్ముకు ఓటేయద్దని చెప్తుందా? ఎందుకు అలా చెప్తుంది? నిన్న నైట్ తిట్టాం కదా, అందుకే అలా చెప్తున్నట్టుంది. దాని కుందిరా ఈరోజు. అమ్మమ్మ అమ్ము, ఒక్క నిమిషం. ఆకాష్, అంజలి పాప అమ్ముకు ఓటేయద్దని వాళ్ళకి ఎలా చెప్పింది? మీరెవరికైనా ఓటు వేసుకోండి, మా అక్కకి మాత్రం ఓటు వేయకండి అని చెప్పడానికి వచ్చా. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల స్కూల్ని అసలు మేనేజ్ చేయలేదు కదా. అత్తాతయ్య జరిగింది. ఓహో, అంజలి పాప పెద్ద ప్లానే వేసింది. అమ్ము, నువ్వు వెళ్ళి అంజలి చెప్పినట్టే చెయ్యి, నువ్వే గెలుస్తావు. అంతే అంటావా తాతయ్య? అంతేనమ్మా. పదండ్రా. వన్ మినిట్. అమ్ము, ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను కాంపిటీషన్ నుంచి తప్పుకుంటున్నా, ఎవ్వరూ ఓటు వేయట్లేదు, ఎలానో ఓడిపోతా కదా అని చెప్పు. వెళ్ళు. సరే. ఇప్పుడు చూడండి, నేను కాంపిటీషన్ నుంచి తప్పుకుందాం అనుకుంటున్నా. ఎలాగో అందరూ బంటికే ఓట్స్ వేస్తారు కదా. నువ్వేం తప్పుకోని అవసరం లేదు, మేమందరం నీకే ఓటేస్తాం. అవును అమృత, ఇప్పుడు దాకా ఒక అమ్మాయి కూడా నేమ్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం నువ్వు ఇచ్చావు, నీకు మేము సపోర్ట్ చేస్తాం. అసలు ఆ బంటి లీడరే కాదు, వేరే ఆప్షన్ లేక వాడికి ఓటేసాం. మేము ఓటు వేస్తేనే సరిపోదు, నువ్వు స్టూడెంట్స్ కోసం ఏం చేయగలవు, ప్రెసెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ని లిస్ట్ అవుట్ చేయి. అప్పుడు మనం వెళ్ళి స్టూడెంట్స్ని కన్విన్స్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తానన్నందుకు. మళ్ళా మనకి థ్యాంక్స్ లేదు అమృత, స్కూల్ అయిపోయాక కదా అసలు మ్యాటర్ డిస్కస్ చేద్దాం. అలాగే. అంజు, అసలు వాళ్ళకి ఏం చెప్పావే? తప్పైనా సరే గర్ల్ కార్డ్ యూజ్ చేసి ఆలోచించేలా చేశా, అంతే.
మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. అంజు, అన్నీ నువ్వు అనుకున్నట్టు కాకుండా తేడా జరిగితే నీకుంటుంది. కూల్, రిలాక్స్.